అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటలో జరిగిన ఘటన తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఒక యూట్యూబర్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం మనము చూస్తుందే ఈ కథ మొత్తం ఒక యూట్యూబర్ అలాగే ఒక దివ్యాంగుడి పైన సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఒక దివ్యాంగుడు తన కూతురుని మానసికంగా అలాగే శారీరకంగా ఇబ్బంది పెట్టడం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా కూడా యూట్యూబర్ తన యూట్యూబ్లో ఒక వీడియో విడుదల చేయడం, ఆ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ కావడంతో ఇదంతా ఒక చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఘటన పైన ఆంజనేయ ప్రసాద్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ ద్వారా అతను ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద తన కూతురు ఎవరైతే గత 12 ఏళ్ళుగా దూరంగా ఉంటూ దుబాయ్లో పనిచేసుకుంటూ కూతురి కోసం అహర్నిశలు తాను తన భార్య చంద్రకళ 12 సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటూ కష్టపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల పాటు అంటే 11 ఏళ్ల పాటు తమ కూతురిని తమ అత్త ఇంటి వద్దనే ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా అత్తవారికి కూడా కష్టాలు మొదలవడంతో అత్తను కూడా దుబాయ్కి తీసుకెళ్లిన పరిస్థితి ఆంజనేయ ప్రసాద్ది. ఈ నేపథ్యంలోనే తన మరదలైన లక్ష్మి వద్ద తన పాపను ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మైనర్ బాలిక, ఈ మైనర్ బాలికకి సంబంధించి అన్ని వ్యవహారాలు తమ మరదల వద్దనే ఉంచడం జరిగింది. లక్ష్మి కూడా మొదట చాలా బాగా చూసుకున్న పరిస్థితి, తన భర్త వెంకటరమణతో కలిసి తన బిడ్డలాగే ముందుగా చూసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆంజనేయులు ఈ లక్ష్మికి సంబంధించిన మామగారైన ఆంజనేయులు చిన్నారి పైన లైంగిక దాడి పాల్పడినప్పటి నుంచి కూడా బావగారైన ఆంజనేయ ప్రసాద్ ఫోన్ చేసి అలా అక్కకి చంద్రకళకు ఫోన్ చేసి ఖచ్చితంగా పాపను తీసుకెళ్ళండి, మా పరిస్థితి బాగలేదు, ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నాం, పాపను తీసుకెళ్ళండి అంటూ కూడా ఒక వాదన అయితే తీసుకురావడం జరిగింది. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో ఆమె వచ్చి చంద్రకళ వచ్చి పాపను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు జరిగిన కథ అంతా కూడా బయటపడిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ కథలో పూర్తిగా కూడా ఎవరైతే లక్ష్మికి మామ ఉన్నారో ఆయన పూర్తిగా పాప పైన లైంగిక దాడి చేసినట్టుగా కూడా చిన్నారి చంద్రకళకు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె పోలీసును ఆశ్రయించిందని, ఆ పోలీసును ఆశ్రయించిన సమయంలో ఎవరు కానీ తమను పట్టించుకోలేదు, కేవలం ఆంజనేయులను పిలిపించి వార్నింగ్తో వదిలేశారంటూ కూడా ఆమె ఆవేదన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని పిలిచి వాళ్ళు డబ్బుల ద్వారా పోలీసులు సెటిల్మెంట్ చేశాము, దానివల్లే వారు మమ్మల్ని ఏమీ అనలేదంటూ కూడా ఆంజనేయ ప్రసాద్ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కానీ వారు కంప్లైంట్ చేయలేదు, అది కేవలం హెచ్చరించి వదలాలని కూడా వారు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసమే ఇతను ఇలా చేస్తున్నాడని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మైనర్ బాలిక విషయానికి సంబంధించి ప్రత్యేకంగా దీనిపైన ఒక పోక్సో చట్టం కూడా ఉంది. చట్టానికి అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సెక్షన్లు అమలు చేయాలనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే మొత్తం మీద అసలు పోలీసులు ఎలా వ్యవహరించారు, యూట్యూబర్ ఏం చేశారన్న విషయం అయితే తీవ్ర సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే యూట్యూబర్ చెప్పిన అంశం ఏంటంటే తనకు న్యాయం జరగలేదు కాబట్టి తానే దుబాయ్ నుంచి వచ్చి గత శనివారం నాడు అతను ఆంజనేయులను అత్యంత కిరాతకంగా చంపారు, అనంతరం నేను నేరుగా దుబాయ్కి అదే రోజు సాయంత్రం దుబాయ్కి చేరుకున్నానంటూ కూడా ఆంజనేయ ప్రసాద్ వీడియో విడుదల చేయడం. అయితే నిన్ననే ఆంజనేయ ప్రసాద్ నిన్ననో మొన్ననో విమానం ద్వారా కొత్త మంగంపేటకు చేరుకున్నాడని అతన్ని అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ వస్తుంది. అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారా లేకపోతే కొత్త మంగంపేటలో అరెస్ట్ చేశారా, ఇక ఎక్కడ అరెస్ట్ చేశారన్న ఒక వివరాలు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెలువడలేదు. అయితే మొత్తం మీద ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఎక్కడ కానీ పోలీసులు నోరు మెదపడం లేదు, ఏం జరిగింది ఏంటన్న ఒక అంశం అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. పూర్తి స్థాయిలో అతన్ని మీడియా ముఖంగా అతన్ని ప్రవేశపెట్టి అప్పుడు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద యూట్యూబర్లకు సంబంధించి ఇది ప్రత్యేకంగా ఇతను యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటి చర్యలు చేపట్టారు, యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలా చేశారంటూ కూడా పోలీసుల వాదన వినిపిస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ఉన్నతాధికారులు కూడా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తూ వస్తుంది. ఖచ్చితంగా బాధితులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లక్ష్మీది కానీ అతని భర్తది కానీ తప్పు ఉంటే ఈ విషయంలో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, అలాగే పోలీస్ శాఖ అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే హత్య చేశాడో అతని పైన ఆంజనేయ ప్రసాద్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం మెండుగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది.